వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గణేష్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. వానరానికి అంత్యక్రియలు నిర్వహించిన కర్నూలు 1వ పట్టణ పోలీసులు. ఇస్రో డిసెంబర్ 30న పిఎస్ఎల్వి C60 రాకెట్ ప్రయోగం. మంచు గుప్పిట్లో కేదార్నాథ్ శివాలయం. విపరీతమైన మంచుతో కనిపిస్తున్న కేదార్నాథ్ ఆలయం. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 8వ తరగతి విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ 4 యువకులు. చిత్తూరు జిల్లా కుప్పంలో ముగిసిన బీజేపీ కమిటీ ఎన్నికలు. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లాలో పోలీస్ కానిస్టేబుల్ నియామక దేహ ద్రాఢ్య పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరుగులు పరీక్షలను ప్రారంభించిన కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి బిందు మాధవ్ ఐపీఎస్ పోలీస్ నియామక పరీక్షల్లో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఏపీఎస్పీ 2వ బెటాలియన్లో దేహ ద్రాఢ్య PMT PET పరీక్షలు మొదటి రోజు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కర్నూలులో సోమవారం ఏపీఎస్పీ 2వ బెటాలియన్లో కర్నూలు ఎస్పీ బిందు మాధవ్ ఐపీఎస్ దేహ ద్రాఢ్య సామర్థ్య పరీక్షలను ప్రారంభించి పర్యవేక్షిస్తున్నారు. ఈ రోజు 600 మంది అభ్యర్థులను పిలిచారు. 280 మంది అభ్యర్థులు బయోమెట్రిక్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ఏదైనా సమస్యలపై అప్పీల్ చేసుకునేవారు రిక్వెస్ట్ రాసి ఇచ్చి 28 జనవరి తేదీన అప్పీల్కు రావాలని అన్నారు. దేహ ద్రాఢ్య పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు వెరిఫికేషన్ కోసం ఖచ్చితంగా ఒరిజినల్ ధృవపత్రాలతో హాజరు కావాలని, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జారీ చేసిన లేటెస్ట్ కుల ధృవీకరణ సర్టిఫికేట్, నాన్ క్రిమిలేరియర్ సర్టిఫికేట్లు తీసుకురావాలని అన్నారు. వారితో పాటు ఆధార్ స్టేజ్ 2 స్టడీ మార్క్ లిస్టులు, అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ మరియు జిరాక్స్ సర్టిఫికేట్లు తప్పనిసరిగా తీసుకొని రావాలని అన్నారు. కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య, అసిస్టెంట్ కలెక్టర్ చెల్ల కళ్యాణి పాల్గొన్నారు. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో చేసుకుందాం. పవన్ కళ్యాణ్ ఇచ్చే డేట్ను బట్టి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు ఎక్కడ అనేది నిర్ణయిస్తామని దిల్ రాజు అన్నారు. మరి అమెరికాలో అంత గ్రాండ్ సక్సెస్ అయ్యాక మన డిప్యూటీ సీఎం గారు ఆధ్వర్యంలో ఈవెంట్ చేస్తే ఎలా ఉంటుంది, దాని గురించి మాట్లాడదామని వచ్చాను. సో కళ్యాణ్ గారు ఇచ్చే డేట్ను బట్టి ఎక్కడ చేసుకుందామో ఆ ఈవెంట్ డిసైడ్ చేసుకుందాం. బట్ ఆ ఈవెంట్ మట్టుకు మామూలుగా ఉండకూడదు. మామూలుగా అంటే ఒక చరిత్ర క్రియేట్ చేయాలి ఆ ఈవెంట్తో. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం జంగలపల్లి తండా పంట పొలాల నుంచి కానపురం మండలం మీదుగా మరోసారి పెద్ద పులి సంచారం. పంట పొలాల్లో పులి అడుగుల గుర్తింపు, భయాందోళనలో పలు గ్రామాల రైతులు, గ్రామస్తులు. పులి కోసం వెతుకులాట ప్రారంభించిన ఫారెస్ట్ పోలీస్ అధికారులు.
ఉమ్మడి కర్నూలు జిల్లా FLN 6 రోజుల శిక్షణ కార్యక్రమం శ్రీ లక్ష్మీ శ్రీనివాస్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ బి తాండ్రపాడు నందు జరుగుతుంది. ప్రాథమిక పాఠశాలలోని ఉపాధ్యాయులు 1-2 తరగతుల విద్యార్థులకు బోధించే అంశాలు నూతన ఒరవడిలో బోధించడానికి ఈ శిక్షణ కార్యక్రమాలు ఉపయోగపడతాయని, అలాగే ఉపాధ్యాయులు ఒకరి అనుభవాలు మరొకరితో పంచుకోవడానికి రెసిడెన్షియల్ శిక్షణ కార్యక్రమాలపై సానుకూల ధోరణి కలిగి ఉండాలని 6 రోజుల FLN శిక్షణ కార్యక్రమానికి విచ్చేసిన ఉపాధ్యాయులను ఉద్దేశించి సమగ్ర శిక్ష అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ వివరించడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా TLM మేళాను సందర్శించి ఉపాధ్యాయులు తయారు చేసిన TLM ను అభినందించారు. ఈ కార్యక్రమంలో కోర్సు కోఆర్డినేటర్లు రమేష్ డైట్ లెక్చరర్ మాట్లాడుతూ ఈ శిక్షణ పాఠశాలలో అమలు చేసే బాధ్యత ఉపాధ్యాయులపైన ఉందన్నారు. అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ డాక్టర్ రఫీ మాట్లాడుతూ మండల ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులు భాష గణితంలో పునాదిగా బలంగా ఉంటేనే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రథమ కోఆర్డినేటర్ దావీదు, KRPలు, DRPలు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. FLN శిక్షణ కార్యక్రమం 4వ రోజు కర్నూలులో 4వ బ్యాచ్ జరుగుతున్నది. మన కర్నూలు జిల్లా మొత్తం మన 1, 2వ క్లాసు టీచ్ చేస్తున్న టీచర్లందరూ చాలా మంచిగా యాక్టివ్గా పార్టిసిపేట్ అయ్యి TLM మేళాను నిర్వహిస్తున్నారు. 4 రూముల్లో పోటీపడి తయారు చేయడం జరిగినది. మన KRP మరియు DRPల ఆధ్వర్యంలో ఈ TLM మేళా తయారు చేయడం జరిగినది. అన్ని ఎగ్జిబిట్స్ కూడా రూమ్లో చూడడం జరిగినది. మరి ఒక మేళాలాగా ఇక్కడ చూపిస్తే ప్రదర్శిస్తే బాగుంటుందని చెప్పిందే మన టీచర్లు నిర్ణయం తీసుకోవడం జరిగినది. ఇప్పుడు ఈ నిర్ణయం కూడా ఏ విధంగా ఉంటుందంటే ఇంపార్షియల్గా ఎవరు బాగా చేసినారు అని చెప్పి వాళ్ళకు తగిన పారితోషికాలతో పాటు ఒక ప్రోత్సాహం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ శిక్షణా కార్యక్రమం మన కర్నూలు జిల్లాలో చాలా విజయవంతంగా జరుగుతున్నది. దానికి వచ్చిన నిదర్శనం మీరే. ఎంత పోటీపడి TLM తయారు చేసినారంటే నిజంగా మనం అయితే మాటల్లో వర్ణించలేము. ఈవెన్ మధ్యాహ్నం భోజనం కూడా సరిగా చేయకుండా ఆ TLMలో మంచి లీనమైపోయినారు. మంచి భోజనం, మంచి డెలిషియస్ ఫుడ్ పెట్టినా కూడా వాళ్ళు బిర్యానీ కూడా మిగిలిపోయినది. అంత ఇదిగా ఆసక్తిగా ఉపాధ్యాయులై పిల్లల్లాగా తయారైపోయినారు. నాకు ప్రైజ్ కావాలా, నాకు ప్రైజ్ కావాలా, నేను బాగా చేయాలని చెప్పింది. చాలా మంచిగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. నిజంగా పై అధికారులకు షేర్ చేయడం జరుగుతుంది. మన జిల్లా అధికారులు, జిల్లా విద్యాశాఖ అధికారి, మరి వచ్చింది మన స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారికి మనము మరి వచ్చింది తయారు చేసి మనం పెడతాము. ఇప్పుడు మన సార్ వాళ్ళు మరి వచ్చింది ఇక్కడ జడ్జిలు మొత్తం అంతా వచ్చి మీ రూముల్లో తయారు
అల్లు అర్జున్ మేము 15 మంది వస్తేనే నువ్వు తట్టుకోలేకపోయావు. రేపు 30 లక్షల మంది నీ ఇంటి మీదకి వస్తే పరిస్థితి వేరేలా ఉంటుంది. అల్లు అర్జున్ అభిమానులు నాకు ఫోన్ చేసి బెదిరింపులు చేశారు. వాళ్ళ మీద ఫిర్యాదు చేశా. కాంగ్రెస్ నాయకుడు రెడ్డి శ్రీనివాస్ అన్నారు. న్యాయం చేసిన సందర్భం నుండి ఈ రోజు మేమందరం బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత అల్లు అర్జున్ పేరుతో అనేక మంది దాదాపు రోజు ఒక 10ల సంఖ్యలో 1000ల సంఖ్యలతో ఫోన్ చేసి మా అల్లు అర్జున్ ని మీరు ఏ విధంగా మీరు దాడి చేస్తారు, మీరు ఎందుకు మాట్లాడతారు మా అల్లు అర్జున్ గురించి అని అనేక మంది ఫోన్లు చేస్తున్నారు. ఎందుకంటే మీడియాకు చెప్పలేని పదజాలంతో దూషిస్తున్నారు. అల్లు అర్జున్ యొక్క వాస్తవ నిజ స్వరూపాలు ఈ తెలుగు రాష్ట్రాలకు ప్రపంచానికి తెలియని ఆలోచనతోనే మేము ఎవరైతే మాకు ఫోన్స్ చేసిండ్రో వాళ్ళందరి యొక్క చిట్టా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేసినాం, కేసు పెట్టినాం. అల్లు అర్జున్ గారు మీరు ఇప్పటికైనా ఆలోచన చేయండి. మీరు పెద్ద గొప్పలు గారు. ఒక బిడ్డకు న్యాయం చేయలేని సందర్భం నుండి మేము ఉస్మానియా విద్యార్థులుగా మేము వచ్చి మేము న్యాయం చేయించినాము. నీవు కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నావు. నీవెన్ని కక్షలు పెట్టినా, ఎలాంటి మందితో ఎన్ని రకాలుగా తిట్టించినా ఖచ్చితంగా నీ మీద పోరాటం చేస్తాం. బిడ్డ ఒకసారి ఆలోచన చేయి. మేము 15 మంది వస్తే నీ పరిస్థితి ఘోరంగా ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ కాకతీయ ఈ తెలంగాణలో ఉండే 30 లక్షల మంది విద్యార్థులు నీ ఇంటి మీద వస్తే తట్టుకోలేని పరిస్థితి. న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు ఉస్మానియా విద్యార్థులు ఈ తెలంగాణ విద్యార్థులు ఉంటారు. మేము ఏ రాజకీయ పక్షం కాదు, విద్యార్థుల పక్షం, ఈ తెలంగాణ సమాజం పక్షం. ఈ తెలంగాణ సమాజంలో ఎక్కడ అన్యాయం జరిగినా విద్యార్థి నాయకులుగా మేము ముందుంటాము. ఇప్పటికైనా నీ కొవ్వును తగ్గించుకో. నీ అభిమానుల పేరుతో ఎవరైతే ఎక్స్ట్రాలు చేస్తున్నారో వాళ్లకు నీవు సర్ది చెప్పుకో. లేని పక్షంలో ఇది అగ్నిగుండమై దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందుతాయి. నేను ఎక్కడ పోయినా వెంటాడే ఒక భూతంలో నేను వెంటాడతాము. ఉస్మానియా విద్యార్థులుగా ఇప్పటికైనా రిక్వెస్ట్ చేస్తున్నాము, నీ అహంకారాన్ని తగ్గించుకో. లేని పక్షంలో ఇంతకు 10 చూడాల్సిన పరిస్థితి భవిష్యత్తులో ఉందని హెచ్చరిస్తున్నాం. జిల్లా స్థాయి తైక్వాండో పోటీలను కర్నూలులో ప్రముఖ వైద్యులు శంకర్ శర్మ ప్రారంభించారు. నగరంలోని ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన ఈ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇండియా క్రికెట్ ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డిని అభినందించారు. ఇద్దరు క్రీడాకారులు భారతదేశానికి గుర్తింపు తీసుకొని వచ్చారని, వీరి కృషికి తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉన్నందునే వారు క్రీడల్లో రాణిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం మార్షల్ ఆర్ట్స్ ఎంతో అవసరమని, అందులో ప్రాణాయామం, యోగా, ధ్యానం, వ్యాయామం ఉండటం వల్ల విద్యార్థులకు ఎంతో మేలు చేస్తుందని అన్నారు. జిల్లా స్థాయి taekwondo పోటీల ప్రారంభ కార్యక్రమం. ఈ ప్రారంభ కార్యక్రమానికి మన ఓకే సార్ ఇక్కడ చూడండి. ఈ మధ్యనే మనం చాలా గర్వించదగవలసిన ఇద్దరు స్పోర్ట్స్ మెన్ ఎవరంటే, ఒకరు గుకేష్, అతను వరల్డ్ చెస్ ఛాంపియన్ అయ్యాడు. మన దేశాన్ని ప్రపంచ పటంలో నంబర్ 1గా నిలబెట్టాడు గుకేష్. నంబర్ 2 వైజాగ్ చెందిన అబ్బాయి నితీష్ కుమార్ రెడ్డి నిన్న 100 రన్స్ స్పోర్ట్స్ లో క్రికెట్ లో చేసి మన ఆంధ్ర రాష్ట్రాన్ని వరల్డ్ క్రికెట్ లో ఒక చరిత్ర ఆ అబ్బాయి సృష్టించాడు. సో అంటే ఏమి, వాళ్ళల్లో నేను అబ్జర్వ్ చేసింది ఏమంటే ఆ స్పోర్ట్స్ మ్యాన్షిప్ వాళ్ళల్లో ఉంది. ఇంకోటి ఏమంటే సంస్కారం కూడా వాళ్ళు ఫుల్లుగా, నాగరికత. ఇంకొక విషయం ఏమంటే ఆ పిల్లలు ఎంబడి వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు. ముఖేష్ ఎంబడి వాళ్ళ తల్లిదండ్రులు డాక్టర్లు. అంటే
తర్వాత ఇక్కడ మనం నిన్న నితీష్ కుమార్ రెడ్డి చూస్తే వాళ్ళ నాన్న కూడా ఆయన ఉద్యోగాన్నే వదులుకొని పిల్లవాడి వెంట ఉన్నాడు. ఈ రోజు ఇక్కడ చూస్తే చాలా మంది తల్లిదండ్రులు వచ్చినారు వాళ్ళ పిల్లల కోసం అని చెప్పి. అంటే ఏమని, తల్లిదండ్రులు ఆ పిల్లలను కనడమే కాదు, వాళ్ళని పెంచడం కూడా ఒక పద్ధతిలో పెంచితే, ఒక క్రమశిక్షణగా పెంచితే వాళ్ళు భావి భారత పౌరులు అవుతారు. ఎందుకంటే ప్రపంచ జనాభాలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా మనం పేరు తెచ్చుకున్నాము. అదే కాకుండా డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటే యూత్ ఎక్కువగా ఉండే కంట్రీ కూడా ప్రపంచంలో ఇప్పుడు మన కంట్రీనే. టాలెంట్, స్కిల్, ట్రైనింగ్లు ఏ దాంట్లోనే కానీ నంబర్ 1 ఉండేది మన కంట్రీనే. అసలు సౌత్ అలాంటిది మనము మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలంటే మార్షల్ ఆర్ట్స్ అనేవి చాలా అవసరము. మార్షల్ ఆర్ట్స్ అంటే యాక్చువల్గా ఇప్పుడు ఒక పాఠ్యాంశంలో కూడా పుస్తకాల్లో కూడా మార్షల్ ఆర్ట్స్ ను ఒక స్టడీ సబ్జెక్ట్ గా పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే దీంట్లో మార్షల్ ఆర్ట్స్ ను ఎవరు నెగ్లెక్ట్ చేయకూడదు. 4 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఉన్నాయి దీంట్లో మార్షల్ ఆర్ట్స్ లో. ఒకటి ఎక్సర్సైజ్, శారీరక శ్రమ. 2 బ్రీదింగ్, డీప్ బ్రీదింగ్ తీసుకుంటారు. ఎప్పుడైతే బ్రీదింగ్ అనేది రెగ్యులేట్ అయిందో అతని జీవితాంతం వాళ్ళ హెల్త్ బాగుంటుంది. ఎందుకంటే ప్రాణం అనేది ప్రాణాయామము కాబట్టి దాంట్లో మిళితమయ్యింది. నెక్స్ట్ అటెన్షన్, కాన్సన్ట్రేషన్ అలాంటివి. అంటే అది ఒక ధ్యానం లాంటిది, మెడిటేషన్ లాంటిది. సో ఇక్కడ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంది, ప్రాణాయామ ఉంది, తర్వాత యోగా కూడా ఉంది. ఎందుకంటే మార్షల్ ఆర్ట్స్ లో ఆ పాస్చర్స్, అవన్నీ కండరాల కదలికలు అవన్నీ కూడా చాలా రకరకాలుగా ఉంటాయి. చట్టం అమలులో పారదర్శకత మరియు జవాబుదారీతనం కోసం ఒక ముఖ్యమైన కార్యక్రమంలో తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీ శ్రీ జితేందర్ సీనియర్ పోలీస్ అధికారులతో కలిసి 2024 వార్షిక నివేదికను అధికారికంగా విడుదల చేశారు. ఈ సమగ్ర నివేదిక గత సంవత్సరంలో రాష్ట్ర పోలీస్ శాఖలో సాధించిన విజయాలు, సవాళ్లు మరియు వ్యూహాత్మక పరిణామాలను హైలైట్ చేస్తుంది. శాంతి భద్రతలను నిర్వహించడానికి, ప్రజా భద్రతను పెంపొందించడానికి మరియు చట్టబద్ధమైన పాలనను సమర్థించడానికి తెలంగాణ పోలీసుల నిబద్ధతను నొక్కి చెబుతుంది. నంద్యాల జిల్లా పాణ్యం టౌన్లోని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలను తనిఖీలు చేసిన కాటసాని రాంభూపాల్ రెడ్డి అక్కడి పరిస్థితులను ప్రిన్సిపల్ కృష్ణ నాయక్ను అడిగి తెలుసుకున్నారు. అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ 45 రోజులుగా సమ్మె చేస్తున్నారు. గిరిజన పాఠశాల ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడం లేదు కూటమి ప్రభుత్వం. దీనివల్ల 10వ తరగతి ఇతర తరగతుల విద్యార్థులకు బోధనలు చెప్పే ఉపాధ్యాయులు లేరు. వచ్చే 10వ తరగతి పరీక్షలు ఎలా ఉత్తీర్ణత సాధిస్తారు? ప్రభుత్వం నిజమైన డిమాండ్లు ఉపాధ్యాయులకు పరిష్కరించి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చేయాలని కోరారు. ప్రస్తుతం బాలుర పాఠశాలలకు 2 వాలంటీర్లను ఏర్పాటు, గ్రీన్ కో వాళ్లతో మాట్లాడి కృషి చేస్తా అని నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. 10th క్లాస్ చదివేటోళ్ళ పరిస్థితి ఇంకా 2 నెలల నుంచే వాళ్ళకి పరీక్షలు వచ్చే పరిస్థితి. వాళ్ళు కూడా కొద్దిగా మాకు టీచర్లు లేదనే ఫీలింగ్లో ఉండడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి నాడు నేడు కింద పెట్టిన ఆ ఇన్స్ట్రుమెంట్సే, ఆ టీవీలే ఈరోజు పిల్లల టీచర్లు లేకపోయినా దానిలోనే మొత్తం ఏదైతే పిల్లలకు పాఠ్యాంశాలు ఉన్నాయో అవన్నీ లోడ్ చేసి పిల్లలకు చూపించే పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డి ముందు చూపుతోనే పిల్లలందరూ కూడా బాగా ఉండాలి అనే ఉద్దేశంతోనే నాడు నేడు కింద మొత్తం స్కూల్ డెవలప్ చేయడం.
ఈ మొత్తం ఇవన్నీ టీవీలు ప్రతి ఒక్క డిజిటల్ క్లాసెస్ అవన్నీ కూడా పెట్టడంతోనే ఈరోజు ఆ పిల్లలు టీచర్లు లేకపోయినా అంత ఇంత చదవగలుగుతున్నారంటే మాత్రం కేవలం జగన్మోహన్ రెడ్డి డిజిటల్ క్లాసులు పెట్టడంతోనే అది అయిందనేది సాధ్యమైనది. ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డిని విమర్శించే నాయకులందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం తొందరగా ఈ టీచర్లు పిల్లలకు ఎటువంటి చదువుకు అంతరాయం కలగకుండా తొందరగా వాళ్ళ సమస్యతో పరిష్కరించి తొందరగా టీచర్లను జాయిన్ అయ్యేటట్టు చూడాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. జాయింట్ కలెక్టర్ బి నవ్య సుంకేశ్లే బ్యారేజీ స్పిల్వే గేట్స్ ద్వారా నీటి లీకేజ్కి సంబంధించిన తనిఖీలు చేయడం జరిగింది. దాదాపు 150 కాజెస్ నీరు లీక్ అవుతుంది. ఇరిగేషన్ అధికారులు 10 రోజులలో లీకేజ్ని అరికట్టగలరని తెలియజేయడం జరిగింది. ములుగు జిల్లా మల్లెపల్లి విలేజ్లో పొరిక శ్రీరామ్ ఇటీవల జరిగిన నీట్ పీజీ పరీక్షలో ఇండియాలో 52వ ర్యాంక్ స్టేట్ 2వ ర్యాంక్ సాధించి గాంధీ మెడికల్ కాలేజీ హైదరాబాద్ జనరల్ మెడిసిన్లో అడ్మిషన్ పొందారు. సామాన్య రైతు పొరిక అరుణ తులసిరామ్ గారి పుత్రుడు పొరిక శ్రీరామ్ చిన్నప్పటి నుండే చాలా తెలివిగల విద్యార్థి. ఇంటర్మీడియట్ ఆర్టీ జూనియర్ కాలేజ్ హన్మకొండలో స్టేట్ 4th ర్యాంక్ సాధించిన పొరిక శ్రీరామ్ డాక్టర్ కావాలని పట్టుదలతో మరియు పేదలకు మంచి వైద్యాన్ని అందించాలనే ఆకాంక్షతో డాక్టర్ అవ్వాలని పట్టుదలతో చదవడం జరిగింది. పేదరికం నుండి వచ్చిన శ్రీరామ్ నాయక్ మల్లయ్యపల్లె గ్రామానికి ఆదర్శమయ్యారు. ఇలా పట్టుదలతో చదివి ప్రయోజకులు అవుతున్నారంటే తల్లిదండ్రులకు ఎంతో సంతోషం. ఈ సంతోషాన్ని బంధువుల మధ్య పంచుకోవడం ఇంకా సంతోషదాయకం. ఈరోజు మల్లెపల్లి గ్రామంలో డాక్టర్ పొరిక శ్రీరామ్ నాయక్ను సన్మానించిన లంబాడి ఐక్య వేదిక ఉమ్మడి జిల్లా అధ్యక్షులు లౌడియా పల్లవిరాజ్ నాయక్ శారద్ ఆర్ఏ హేమా నాయక్ విజయ్ హాట్ శంకర్ రజిత జాటర్ శ్రీను వంకుడోత్ విజయ మమత జాఫరాల శేఖర్ మమత కేతావత్. బీదరికం నుండి వచ్చిన పొరిక శ్రీరామ్ నాయక్ భవిష్యత్తులో మంచి వైద్యాన్ని అందించి పేదలకు మంచి వైద్యాన్ని అందించి వారి యొక్క దీవెనలతో చాలా ఎత్తులు ఎదగాలని, భవిష్యత్తులో మంచి డాక్టర్గా పేరు పొంది ఈ తల్లిదండ్రుల పేరును మరియు గ్రామం పేరును పొరిక వంశం పేరు నిలబెట్టాలని ఈ పెద్దల ఆశీర్వాదం మరియు తల్లిదండ్రుల దీవెనలు అతనికి ఎప్పుడు ఉంటాయని అనుకుంటూ దీవెనలు ఇస్తూ శ్రీరామ్ నాయక్ ఎప్పుడు తన ఉద్యోగరీత్యా తన వైద్య వృత్తిలో ముందంజలో ఉండి నిరుపేదలను అప్పుడప్పుడు క్యాంపులు పెట్టి ఉచిత సేవను అందించి ఎప్పుడూ వెలుగు
వెలుగుతూ ఉండాలని కోరుకుంటున్నా. ఇదే మా ఆశీస్సులు. మంచు గుప్పిట్లో కేదార్నాథ్ శివాలయం. విపరీతమైన మంచుతో కనిపిస్తున్న ప్రసిద్ధ శైవక్షేత్రం కేదార్నాథ్ ఆలయం ప్రస్తుతం గర్హ్వాల్ హిమాలయ శ్రేణిలో భారీగా కురుస్తున్న మంచు వర్షం 2025 ఏప్రిల్ లేదా మే నెలలో ఆలయాన్ని తెరిచే అవకాశం ఉంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.